వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెంటనే పోలీస్ సిబ్బందికి కాల్ చేసాము. పోలీస్ సిబ్బందికి కాల్ చేస్తే పోలీస్ సిబ్బంది 10 నిమిషాలు లైన్లో పెట్టి 10 నిమిషాలు హోల్డ్లో పెట్టి ఫైర్ స్టేషన్కి కనెక్ట్ చేసి ఎమర్జెన్సీ నెంబర్స్కి కనెక్ట్ చేయడానికి 10 నిమిషాలు సమయం పట్టింది. వాళ్ళకి 10 నిమిషాలు సమయం పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ కాల్ చేయడానికి 8 నిమిషాల సమయం తీసుకున్నారు. 8 నిమిషాల తర్వాత వాళ్ళు ఫోన్ చేసి వీడియో పెడితే ఇక్కడ కాలే వీడియో పెడితే మేము అక్కడ నుండి స్టార్ట్ అవుతాము అని చెప్పి ఫైర్ సిబ్బంది అనే వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు అక్కడ నుండి కొత్తగూడెం నుండి తహసీల్దార్ బంజర్ ఇక్కడ 17 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది. అక్కడ నుండి రావడానికి వాళ్ళకి 1 గంట 5 నిమిషాలు పట్టింది. అక్కడ నుండి ఈ లోపల 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకున్నారు. కానీ ఫైర్ స్టేషన్ సిబ్బంది చేరుకోవడానికి ఆ సమయం పట్టలేదు. అనపరెడ్డిపల్లి మండలం నుండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్యాట్రోలింగ్ పోలీస్ వాళ్ళు అరగంటలో చేరుకోగా ఫైర్ సిబ్బంది చేరుకోవడానికి 1 గంట 5 నిమిషాలు పట్టినది. ఈ లోపలే కనీసం మాకు దేహం అన్నా దొరికిద్ది అని అనుకునే సమయంలో బూడిద కూడా దొరకకపోయే స్టేషన్. మేము నైట్ అన్నం తిని పడుకునేసరికి మా బావగారు అక్కడ పడుకుంటారు. ఆయన అక్కడ పడుకునేసరికి నైట్ 11 ఏంటో మంటలు వచ్చి మేము వెళ్ళి ఆర్పించేసరికి నీళ్లు లేవు. నీళ్లు పోసి ఆర్పిద్దామన్నా లేదు, మాకు అందుబాటులో నీళ్ళు లేవు. ఆయన తగలబడి అందులోనే కాలిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.